వాటర్ అనేటువంటిది మనకు అవసరమే. సో వాటర్ని పారే కొద్ది ఏం చేస్తారంటే అవసరాన్ని బట్టి తీసుకుంటా ఉంటారు. అందుకే ఎవరి అవసరాన్ని బట్టి వాడు, అంతేగాని బలవంతంగా వాటర్ వెళ్ళిపోయి ఇదిగో వాటర్ తీసుకో, నా వాటర్ తీసుకో, నా వాటర్ తీసుకో అని చెప్పి ఆ నది చెప్పదు, సరస్సు చెప్పదు, సముద్రం చెప్పదు, లేకపోతే ఇంకా కాలువలు చెప్పవు, డ్యాములు చెప్పవు, ఏమి కూడా, బావి కూడా నా వాటర్ తీసుకో అని చెప్పదు. నీకు అవసరాన్ని బట్టి బావిలో నుండి వాటర్ చేదుకుంటా, బోర్లో నుండి వాటర్ పైకి తీసుకొని ట్యాంకులో పట్టుకొని ట్యాంకులో నుండి నీ అవసరాన్ని బట్టి వాడుకుంటా ఉంటాం. యేసయ్య చెప్పింది ఏంటంటే నా యందు విశ్వాసం ఉంచు అనే కడుపులో నుండి జీవ జల నదులు పొర్లి పారుతాయి అని అన్నాడు. నీ లోపల ఉన్నటువంటి జీవ జల నది దేవుని వెలుగు, హల్లెలూయా, దేవుని శక్తి, హల్లెలూయా, దేవుని జీవము, దేవుని ప్రభావము, దేవుని అభిషేకం, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాని కడుపులో నుండి బయటకు వస్తా ఉంది. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని మత్తయి సువార్త 5వ అధ్యాయము 11